వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ నందికొల్ల. యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే కనపడుతుందో లేదో 1:12 అవుతుంది. సో మేమేంటంటే ఇప్పుడు టిఫిన్ చేయడానికి వచ్చాము. ఏంటి మాట్లాడుతుంటే పొగ వస్తుంది. 10 degrees ఉంది ఇక్కడ, చలేసేస్తుంది, చలి భయ్యా. సో మేము ఏంటంటే షాపింగ్కి వెళ్ళొచ్చాము. సో అక్కడ మాకు లేట్ అయిపోయింది అండ్ ఇప్పుడు మేము టిఫిన్ తినేసి మళ్ళీ మేము గయా స్టార్ట్ అవ్వాలి. అది మాకు 2:30కి ఉంది బస్సు. ఇక్కడ టిఫిన్ తినేసి రూమ్స్కి వెళ్ళి ప్యాకింగ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. సో చూద్దాం, మేము గయా వెళ్తాము కాబట్టి వీడియో అనేది కంటిన్యూ చేస్తాము. బస్సు ఎక్కిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఇంక ఇక్కడైతే ఆ రోజు మాకు షాపింగ్ అంతా అయినప్పటికీ మ్యాక్సిమం 1 అయిపోయింది. ఇంకా అలా ఏ టిఫిన్ షాప్స్ ఉన్నాయని చూస్తే మా రూమ్ బయట ఒక బడ్డీలా ఉన్నది. ఆ అన్న అయితే రోజు నైట్ 3 వరకు అయితే ఉంటారంట. ఆ రోజు కూడా ఉన్నారు. మాకు కరెక్ట్గా అది ఒకటే టిఫిన్ షాప్ కనిపించింది. ఇంకా అక్కడ టిఫిన్ అయితే చేసేసి స్టార్ట్ అయ్యాము గయా అయితే. ఇంకా అక్కడ తెలిసిందే కదా, వారణాసి చిన్న చిన్న సందులు అవి ఉంటాయి. ఇంకా అలా బయటకు వచ్చేసి మా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఇంతలోపు నార్మల్గా వీడియోస్ అయితే అలా రికార్డ్ చేసుకుంటున్నాము, చిన్న చిన్న క్లిప్పింగ్స్ లాగా. మా బస్ కూడా వచ్చేసింది. అందరం లగేజెస్ అయితే పెడుతున్నాం లోపల. మేము వెళ్ళింది 30 మెంబర్స్ అయితే దానికి డబలే మాకు లగేజెస్ అయితే ఉన్నాయి. లగేజెస్ కూడా చూపిస్తాను చిన్న క్లిప్లో చూడండి. ఇంక ఇక్కడైతే మా అన్నయ్య బాడీ బిల్డర్లా 2 బ్యాగ్స్ పట్టుకొని ఒకేసారి వచ్చేస్తున్నాడు. దాన్ని కూడా రికార్డ్ చేసుకుంటున్నాం. చూసారు కదా ఎలా కుక్కి పెడుతున్నారో మా లగేజెస్. ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఇంకా సరిపెడుతున్నారు అలా. ఇదైతే మా బస్ అన్నమాట. మేము 30 మెంబర్స్ ట్రావెల్ చేసాం కాబట్టి ఒకసారి అందరికీ ఒకేలాగా ట్రావెలింగ్ బుక్ చేసుకున్నాము, ఇబ్బంది కాకుండా బస్ లాగా. కనబడుతున్నానా? హాయ్. ఇక్కడైతే ఇంకా అలా హాయ్ చెప్పుకుంటూ అయితే వెళ్ళిపోయి ఎవరి ప్లేసుల్లో వాళ్ళు అయితే సెటిల్ అయిపోయాము చాలా బాగా. ఇక్కడైతే ఇంకెవరి ప్లేసుల్లోకి వెళ్ళి వాళ్ళమైతే సెటిల్ అయిపోతున్నాము. ఇక్కడ మా చిన్నయ్య మా చిన్నదిన అయితే హాయ్ చెప్తున్నారు. ఇంకా అలా సెటిల్ అవుతూనే ఉన్నారు మా వాళ్ళు ఎక్కడికక్కడ. బస్సు విషయానికి వస్తే బస్సు కూడా చాలా కంఫర్టబుల్గా అంతా బాగుంది. ట్రావెలింగ్ కూడా చాలా బాగా జరిగింది. ట్రావెలింగ్ సంబంధించినవన్నీ మా అన్నయ్య అయితే చూసుకున్నాడు. మా పెద్దన్నయ్య తనే మా ట్రిప్ మొత్తానికి అయితే ప్లానర్. ఇంక ఇక్కడైతే హర హర మహాదేవ్ అనుకుంటూ స్టార్ట్ అయిపోయాము. గయా అయితే స్టార్ట్ అయిపోయాము ఫ్యామిలీ మొత్తం ఫుల్ బస్. కంటెంట్ ఆఫ్ టు గయా అయితే స్టార్ట్ అయిపోయాము అందరం. ఫుల్ బస్ అంతా మాదే. చీరలు కట్టుకున్నాం కానీ చల్లదనానికి అన్ని స్వెటర్లే, అందరూ స్వెటర్లే. అవుట్ఫిట్ డైలీ అవుట్ఫిట్ స్వెటర్, పింక్ స్వెటర్, రెడ్ స్వెటర్. బిజీ పర్సన్ దీపు నందికొల్ల. ఇట్స్ అ వీడియో బ్రో. చేసుకుంటామండి. ఇంకా స్టార్ట్ అయ్యాక అయితే ఇంకా నైట్ అందరికీ టైర్డ్గా అనిపించి అందరం ఫుల్గా స్లీప్ అయితే వేసేసాం. మార్నింగ్ లేచినప్పటికీ బీహార్ అయితే వచ్చేసాము, దగ్గరగా గయా. ఇంకా ఒక హోటల్ దగ్గర ఆపి టీస్ అండ్ కాఫీస్ అన్నీ తాగుతున్నాము. ఇక్కడైతే ఇప్పటి వరకు అయితే ఒక వ్లాగ్లా పెడుతున్నాను. నెక్స్ట్ జరిగేదంతా నెక్స్ట్ పార్ట్లో అయితే పెడతాను, అది కూడా చూడండి, చాలా ఫన్ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ నందికొల్ల.